గోషామహల్ స్టేడియంలో ఉస్మానియా హాస్పిటల్ నూతన భవనాన్ని వ్యతిరేకిస్తూ బేగం బజార్లోని బాలయ్యబాడ బస్తీవాసులు ఆందోళనకు దిగారు. హాస్పిటల్ రహదారి కోసం 50 ఇళ్లు ఖాళీ చేయాలని జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు ఇవ్వడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో 100 కుటుంబాలు రోడ్లు పడతాయని ఆవేదన వ్యక్తం చేశాయి. మరి 100 ఏళ్ల నుంచి జీవనం సాగిస్తున్న తమ ఇళ్లను కూల్చవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వారు వేడుకున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నప్పటికీ తమకు నోటీసులు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రహదారిపై కుటుంబ సభ్యులతో కలిసి బైఠాయించారు. ట్రాఫిక్ అంతరాయం కలగడంతో వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. మా అమ్మలు నాన్నల తాతల దగ్గర నుండి 100 సంవత్సరాల నుండి ఇండ్లు ఉన్నాయి. 196 గజాలు మాది. ఇక్కడ ఉన్న ఒక 40 ఇండ్లు ఉన్నాయి. ఒక 100 కుటుంబాలు ఉన్నాయి అన్నమాట. ఈ 100 కుటుంబాలకి ఎవరికి కూడా ఇంటిమేషన్ లేకుండా ఏం లేకుండా ఉస్మానియా కడతా అనేసి రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ ప్రాజెక్ట్ అనేది మాకు అసలు ఇష్టం లేదు. అసలు ఇష్టం లేనప్పుడు మమ్మల్ని అడగాలి. ఆయన ఏదైతే ప్రాజెక్టు ప్రారంభించినప్పుడు పబ్లిక్ వచ్చి, ఎందుకంటే పబ్లిక్ ద్వారా ఎన్నుకోబడిండు ఆయన. పబ్లిక్ పబ్లిక్ ఓటేసి గెలిపించినాము. ఎందుకు గెలిపించినాము? బీదలకి న్యాయం జరుగుతుందని గెలిపించినాము. ఎందుకు గెలిపించినాము? అప్పుడేమో వేరే ప్రభుత్వం ఉండే, ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఎందుకు గెలిపించినాం అంటే బీదలకు న్యాయం చేస్తాడు, తర్వాత ఇంటింటికి ఒక జాబ్ ఇస్తాడు, ఇంటింటికి ఒక ఉపాధి కల్పిస్తాడు. ఇంకేమన్నా బస్సు అని ఫ్రీ బస్సు పెట్టిండు. ఎవరికి ఉపయోగపడుతుంది? వాన్ లాభం కోసము పెట్టిండు ఆ ఫ్రీ బస్సు. కూడా ఫ్రీ బస్ ఎక్కిన వాళ్ళు కూడా తిట్టుకుంటున్నారు. ఆడోళ్ళకేమో ఫ్రీ అంట, మగోళ్ళకేమో డబల్ టికెట్ అంట. ఇది ఎక్కడి న్యాయము? చూడండి సార్, ఇక్కడ ఉస్మానియా హాస్పిటల్ కడతామని చెప్పేసి ఈ కమర్షియల్ ఏరియాలో కడతామని చెప్తున్నారు. ఓకే, ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ కట్టొద్దు అన్నాం. అయినా కూడా 1000 మందికి మంచి చేస్తామని చెప్పేసి కడుతున్నారు. ఇక్కడ ఉస్మానియా హాస్పిటల్ కడుతున్నారు. ఇక్కడ ప్రతి ఒక్క అసెంబ్లీలో గానీ ఎక్కడైనా సరే ఏమంటున్నాడు ఆయన, 1000 మందికి న్యాయం జరిగినప్పుడు 100 మందికి అన్యాయం అనేది అవుతుంది అని అంటున్నాడు ఆయన. 100 మంది ఏమన్నా ఫ్రీగా వచ్చినారా సార్? ప్రతి ఒక్కడు ఇవాళ మార్నింగ్ లేచి ఈవినింగ్ వరకు కష్టం జీవితం పోతున్నాడు ఆయన. ప్రతి ఒక్క రూపాయి కష్టపడి ఇల్లు కట్టుకున్నాడు. ఎందుకు కట్టుకున్నాడు? గవర్నమెంట్ తో మాకు ఏం అవసరం ఉంది అని చెప్పి కట్టుకున్నారు ప్రైవేట్ గా. ఇప్పుడు గవర్నమెంట్ ప్రాపర్టీ ట్యాక్స్, ఎలక్ట్రిసిటీ బిల్, వాటర్ బిల్ ప్రతి ఎందుకు కడుతున్నాం సార్? ఓన్ ప్రాపర్టీ అని చెప్పేసి కడుతున్నాం మేము.
ఇన్ని సంవత్సరాల నుంచి నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి నా స్కూలింగ్, నా ఎడ్యుకేషన్, నా ఆఫీస్, ఎవ్రీథింగ్, నా ఎమోషన్ మొత్తం ఇక్కడనే స్టార్ట్ అయింది, ఇక్కడనే ఎండ్ అవ్వాలని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు సడన్ గా మీరు వచ్చేసి మేము ఇక్కడ ఉస్మానియా హాస్పిటల్ కడుతున్నాము, మీకు వే లేదని కాదు సార్, దీని వెనకాలనే మీకు వే ఉంది, మీరు అక్కడ ఆప్షన్ ఉంది, మీరు వెళ్ళొచ్చు. ఇక్కడ మేము ఎన్నిసార్లు వచ్చినా కూడా మేము అదే చెప్తున్నాము, మీరు వెనకాల మీకు వే ఉంది సార్, ఈ ఒక్క ఇల్లులు కాదు, ఇక్కడ 35 కాదు, 100 మంది 100 ఫ్యామిలీస్ ఉన్నారు ఇక్కడ. 100 ఫ్యామిలీస్ వెళ్ళమంటే సడన్ గా ఇప్పుడు నోటీసుల మీద నోటీస్ ఇచ్చి వెళ్ళిపోండి అంటే ఎక్కడికి వెళ్తాం సార్? ఏమనంటే మీకు నష్టపరిహారం ఇస్తాము అని చెప్పి అసెంబ్లీలలో, స్పీచ్లలో ప్రతి ఒక్కరు ఇస్తామంటున్నారు. ఏమి ఇస్తున్నారు? నష్టపరిహారం, టీడీఆర్ ఇస్తున్నారు. టీడీఆర్ అనేది ఇక్కడ ప్రతి ఒక్కరిని అడగండి మీరు, ఎవరికైనా టీడీఆర్ అర్థం అనేది తెలియదు ఇక్కడ. మేమే ఇప్పుడు అడుగుతున్నాం, మేము ఎడ్యుకేషన్ అయినా కూడా మేము టీడీఆర్ అనేది మాకు అవసరం లేదు సార్, మేము ఒక ప్రైవేట్ హోల్డర్ కష్టపడి కట్టుకున్నాం, మాకు అవసరం లేదు టీడీఆర్ అనే వాల్యూ కూడా అవసరం. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి మీకు నష్టపరిహారం ఇస్తున్నాము, మీరు వెళ్ళిపోండి, 100 మందికి ఏదో జరుగుతుంది అంటే 100 మంది ఎందుకు వెళ్ళిపోతారు? 100 మందికి మీరు ఫ్రీగా ఇవ్వలేదు, గవర్నమెంట్ ₹1 ఇవ్వలేదు మీరు. ఓకే, సో మాకు ఏం కావాలంటే సార్, మీకు ఒక ఆప్షన్ ఉంది, మీరు ఇంటి వెనకాల కట్టుకోమని అదే కోరుకుంటున్నాం. మీకు ఆప్షన్ ఉంది, ఆ ఆప్షన్ వెళ్ళండి. లేదా మాకు మార్కెట్ వాల్యూ కాంపోజిషన్ కావాలి సార్. ఇక్కడ మార్కెట్ వాల్యూ కమర్షియల్ వాల్యూ, ఇప్పుడు ప్రతిదీ మార్కెట్ వాల్యూ ఇచ్చి, ల్యాండ్ ఇచ్చి కన్స్ట్రక్షన్ ఇవ్వండి, మేము బరాబర్ మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం.